ఒకరోజు కృష్ణుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. చాలా ఆనందంగా సత్యభామ ఆయనకి వడ్డిస్తోంది. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఇంటికి వచ్చే మనిషి కాదు. ఆయనకి భోజనం పెట్టడానికి తనకి చాలా అరుదుగా అవకాశం దొరుకుతుంది. అందువల్ల ఆమె చాలా ఆనందంతో సంతోషంగా భోజనం పెడుతోంది. కానీ భోజనం మధ్యలో కృష్ణుడు హఠాత్తుగా లేచి చేతులు కూడా కడుక్కోకుండా ద్వారం వైపు పరిగెత్తుతాడు. సత్యభామ నిర్ఘాంతపోతుంది. ఆమె ఇదేమిటి, దయచేసి భోజనం పూర్తి చేసి వెళ్ళండి అంటుంది. ఆయన లేదు, నేనిప్పుడు వెళ్ళాలి అంటూ ముఖద్వారం వైపు పరిగెత్తుతాడు. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి భోజనం చేయడం కొనసాగిస్తాడు. అప్పుడు ఆవిడ అలా పరిగెత్తేరెందుకు, మళ్ళీ తిరిగి వచ్చేరెందుకు, ఏమిటిది అని అడిగింది. ఆయన ఇలా చెప్పారు, నా భక్తుడు ఒకడు అడవిలో కూర్చొని ఉన్నాడు. అతని జీవంలో ప్రతి శ్వాస కూడా కృష్ణ కృష్ణగా అని పలకరిస్తున్నాడు. అతని వైపు ఆకలిగొన్న ఒక పులి వస్తుండగా చూశాను, కాబట్టి పరిగెత్తుకెళ్లాల్సి వచ్చింది. ద్వారం వరకు వెళ్ళాను, కానీ ఆ మూర్ఖుడు ఒక రాయి తీసుకున్నాడు. దాంతో సరే, అతని సంగతి అతన్నే చూసుకొని అని నేను వెనక్కి తిరిగి వచ్చేసాను. ఈ సంఘటనలోని వ్యక్తిలాగే మనం కూడా చాలాసార్లు మనం ఆ దేవుడిపై నమ్మకాన్ని కోల్పోతాం. కొన్నిసార్లు ఆ భగవంతుడు పెట్టిన చిన్న పరీక్షను కూడా మనం ధైర్యంగా ఎదుర్కోలేం. కాబట్టి చివరి క్షణం వరకు ఆయనపై నమ్మకం ఉంచి ఆయన కోసం ఎదురు చూడాలి.